పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. కిందటి నెలలో నేను సాక్ష్యం చెప్పాను. అయితే మాకు వ్యాపారం అన్నీ బాగున్నాయి అన్నీ చెప్పాను కదా, నెలలకి తప్పకుండా వస్తున్నాము. అయితే ఈ నెల మాత్రం వచ్చేసరికి ఇంత చెప్పాను అంటే మాకు అడ్డంకులు వస్తాయన్నమాట. సాతాను ఎన్నో అడ్డంకులు పెట్టినట్టు వచ్చింది. ఏంటంటే మీ పని మీద వెళ్ళారు, వచ్చేసరికి 6 అయిపోయింది, సాయంత్రం 6 అయిపోయింది. ఇంకా వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి అనేసి అలాగా నువ్వు తీసుకెళ్ళినందుకే థ్యాంక్ యూ జీసస్, మేము ఎలాగైనా వెళ్తున్నందుకే థ్యాంక్ యూ జీసస్ అలా చెప్పుకొని అలా ఉన్నామన్నమాట. ఉన్న తర్వాత నేనున్నాను. ఉన్న తర్వాత అప్పుడు వచ్చారు 6కి. వచ్చిన తర్వాత మేము బయలుదేరి వచ్చేసరికి కాంప్లెక్స్కి వచ్చేసరికి మా అక్కడి నుంచి అరసవిల్ నుంచి మాది శ్రీకాకుళం అనమాట. నా పేరు గ్లోరీ, నాకు శ్రీకాకుళం మాది. అయితే అక్కడి నుంచి అరసవిల్ నుంచి శ్రీకాకుళం కాంప్లెక్స్కి వచ్చేసరికి ఒక అరగంట దాటిపోయింది. అక్కడక్కడ ఆటోలు కూడా దొరకలేదు సరిగ్గా. అది ఇంకా లేట్ అయిపోతుంది. అలా కాంప్లెక్స్కి వచ్చేసరికి 7:30 అయిపోయింది. ఇంకా అక్కడ మేము బస్సు స్టార్ట్ చేసేసరికి 8 అయిపోయింది. మేము ఎలాగైనా వెళ్ళాలి. తర్వాత ఏంటంటే ఎలాగైనా బస్సు దొరకాలి, వేగ వెళ్ళాలి, మనం వాక్యం టైంకైనా సరే వెళ్ళిపోవాలి అనేసి అలాగా నేను థ్యాంక్ యూ జీసస్, తీసుకెళ్ళినందుకే థ్యాంక్ యూ జీసస్ అలా చెప్పుకుంటున్నాం ఇద్దరమే. అయితే అంటున్నారు బస్సు సీట్లు దొరికినందుకు థ్యాంక్ యూ జీసస్, బస్సు దొరికినందుకు థ్యాంక్ యూ జీసస్ అలా చెప్తుంటే అలాగే ఇద్దరమే చెప్పుకున్నాము. వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఆ ఖాళీగా బస్సు దొరికింది, సీట్లు దొరికాయి, చక్కటి ప్రయాణం దేవుడు ఇచ్చాడు. అయితే నేను బస్సు ఎక్కి కూర్చున్నాం కాసేపటికే, ఇంకా ఎంత 5 నిమిషాలు అంత అయిందేమో ప్రార్థన స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోతే వెళ్ళలేకపోయాము. ఈసారి స్టార్టింగ్ నుంచి కూడా వెళ్ళలేకపోయాను అనేసి చాలా బాధ అయిపోతుంది నాకు. అయితే అలాగా అప్పుడు యూట్యూబ్ ఆన్ చేసుకొని అలాగే అందులోని చూసుకొని ఆరాధనలో ఈ పాటల్లో ఆరాధనలు అన్నీ కూడా అలా చూసుకొని నేను కూడా అందులోనే అలాగుండి అందులో పాలు పంపులు పొందుకొని అలా బస్సులో వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి బస్సు దిగి కరెక్ట్గా వచ్చేసరికి ఆరాధన కూడా అయిపోతుందేమో, ఇంకా వాకింగ్ కూడా అయిపోతుంది, ఇంకా వెళ్ళలేదు అనుకుంటున్నాను. అనుకునేసరికి ఇక్కడ బస్సు దిగి మళ్ళీ ఈ ఆటో ఎక్కాలనేసి అప్పుడు ఆఫ్ చేశాను అనమాట. ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ వాకింగ్ టైంకి దేవుడు నడిపించాడు. ఎంతగా ఆశపడతామో దేవుడు అంతగా మనకి ఆశ తీరుస్తాడనమాట. అయితే ఇంకో సాక్ష్యం ఏంటంటే మొన్న నేను 3:30 ప్రార్థనలో ఉంటుంటాం కదా, బ్రదర్ గారు చెప్తుంటారు. అయితే ఈరోజు ప్రమాదాలు జరగవు అవి చెప్తారు కదా, మనం అన్నీ చెప్తాము. అది మొన్న 2 రోజుల క్రితం ఏంటైందంటే మా పైన ఉన్నాము, మేడ పైన, కిందన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. ఉన్న తర్వాత కిందన మెట్ల దగ్గర అక్కడ కొంచెం పొలాలు ఉంటాయి సైడ్కి. కిందన మెట్ల దగ్గర అయితే అది ఒకసారి ఏమైందంటే ఆ మెట్లు దాటుతుంటే మెట్టు ఇలా దిగుతున్నాను, దానికి మధ్యలో పాము ఉండిపోయింది. అది ఇలా సర్రమని లేచింది. నేను అది దాటిపోయి వెళ్ళిపోయాను. మళ్ళీ ఆ రోజు అలాగే అయింది. మొన్న 2 రోజుల క్రితం కూడా అలాగే అయింది అనమాట. నేను ఇంకా ఇలాగ అది మెట్లు పక్క నుంచి ఇలా వచ్చేసింది. నేను మెట్లు ఎక్కుతూ దాన్ని దాటి వదలకు వచ్చాక దాన్ని చూశాను. అది సర్రమని లేచింది మీదకి. లెగిసేసరికి నాకంటే ఒక్క క్షణంలో తప్పానమాట. నేను దేవుడు ఎంతగానో తప్పించాడు అక్కడ. అయితే థ్యాంక్ యూ చేసి చెప్పుకొని ఇవన్నీ మనం చెప్పడం వల్ల దేవుడు ఎంతగా మనకి కాపాడుతున్నాడంటే దేవుడు అలా కృప చూపిస్తున్నాడు దేవుడు. అయితే ఇవన్నీ చెప్పడం మనకు అంటుంటారు కదా, రోజు చెప్పడం అవసరమా అది ఇది అనేసి సేవకులు కూడా చెప్తుంటారు. అయినా సరే చెప్పాలి, రోజు చెప్పాలనేసి అలా లేచి చెప్తుంటాం. అవన్నీ దేవుడు మన స్తుతి ఆరాధన మన ప్రార్థనలు విని మనం కాపాడుతున్నాడు. అయితే ఎన్నడూ కూడా చేయబడకుండా మనం కాపాడుతున్నాడు. ఆ స్తుతి ఆరాధన చేయడం వల్ల 3:30 ప్రార్థనలు ఉండడం వల్ల ఎన్నో మేలు చేస్తున్నాడు దేవుడు. అయితే అలాగే రెండోసారి కూడా తప్పించినాక నేనైతే చాలా ఏడుపు వచ్చింది నాకు. అది వెంటనే లెగిసి పైకి లేచిపోయింది. ఇలాగా నేను ఇలా కాలు ఇలా దాటి ఇలా వచ్చేసరికి ఇలా పైకి లేచేసరికి దేవుడు అంతగా తప్పించాడు. దేవానికి వందనాలు అనేసి థ్యాంక్ యూ జీసస్ అని అలా చెప్పుకున్నాను అనమాట. దేవుడు అంతగా తప్పించాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఇక్కడికి రావాలని అంతగా ఆశపడినప్పటికీ ఆశ దేవుడు తీర్చాడు. ఈ ప్రార్థనలో ఉన్నప్పటికీ నేను గత నెల చెప్పాను కదా ఇవన్నీ మంచిగా జరుగుతున్నాయని. అయితే అలా చెప్పినప్పటికీ సాతాను ఎన్నో ఆటంకాలు పెట్టినట్టు ఉన్నాడు అనమాట. ఇలాగైనా ఎలాగ ఉండిపోతారనేసి అలాంటివి కూడా దేవుడు సహాయం చేసి ఇక్కడ నడిపించాడు. దేవుడు మనం ఆశపడితే దేవుడు ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తాడు.
మళ్ళీ ఏమైందంటే వచ్చేసరికి ఇలా వచ్చాం అన్నమాట. వచ్చినప్పటికీ అంటే మనకి ఈ నెల అంతా కూడా ఈ వచ్చి ఉండి విని ఎంతగానో సంతోషిస్తాం అన్నమాట. ఎక్కడ లోకంలో ఉండదండి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలోనే మనకి ఎంతో సంతోషం ఉంటుంది. ఈ రాత్రి అంతా దేవుడితో గడిపి మనము అంతగానో స్తుతించి ఈ ప్రార్థన విని వెళ్ళేసరికి ఈ నెలంతటికి కూడా నాకు సరిపోయినంత ధైర్యం ఉన్నట్టు కూడా అనిపిస్తుంది అన్నమాట. ఈ నెలంతా కూడా దేవుడు ఎంతగానో కాపాడుతుంటాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక ఏదో చెప్తారు కదా, ఎంటర్టైన్మెంట్లో అట్లా బూస్ట్ లాగా ఎనర్జీ లాగా అయిపోతుంది అనమాట. వచ్చి ఈ ప్రార్థనలో ఉండి శక్తి పొందుకొని అంత ధైర్యం పొందుకొని వెళ్తే నెలంతటికి సరిపోయినంతగా ఉన్నట్టు ఉంటుంది. ఒక్క నెల కూడా మిస్ అవ్వకుండా వస్తున్నాము. ఒక నెల మా పాపకి దేబట్టాలని నేను రాకపోతే మా ఆయన గారిని పంపించాను. మళ్ళీ నెల అతను రావడానికి ఒక్కసారి అవ్వకపోతే నేను వచ్చాను. అలాగే ఏదైనా సరే తప్పకుండా వస్తున్నాం అన్నమాట. ఇంకా అలాగా దేవుడు నడిపిస్తున్నాడు. ఇంకా ఇందులో ఉండడం వల్ల ఎన్నో మేలు కూడా పొందుకున్నాము. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. రావాలమ్మా.